Watch full episodes on Jio Hotstar. ఎంత పని చేసావు మోటు? కింద సముద్రం ఉంది. దొంగ గాల్లో ఎగిరినప్పుడు మనం కూడా ఎగరగలం కదా. మనం ఎవరికి తక్కువ కాదు. పత్రం నన్ను కాపాడు. పారాషూట్ తెరువు. నీకే చెప్పేది, పారాషూట్ తెరువు. మోటు, మన దగ్గర పారాషూట్ ఎక్కడుంది? చింగ సార్, దొంగ తప్పించుకున్నాడు, కానీ అతని కారు నెంబర్ ప్లేట్ మా దగ్గర ఉంది. దీని సాయంతో అతన్ని పట్టుకోవచ్చు. అయ్యమ్మా, ఒక్క నెంబర్ ప్లేట్ పట్టుకుని ఎక్కడని వెతుకుతాం? ఈ వాటితో నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత నేను ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అయ్యమ్మా, నాకు ఇడ్లీ దోశ తయారు చేయడం కూడా రాదు. ఎలా అమ్మగలుగుతాను? అమ్మా! చింగం గారు, ఆ దొంగకి డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఎక్స్పర్ట్ డ్రైవర్లు కేవలం రేసింగ్ లో మాత్రమే పాల్గొనే వాళ్లే ఉంటారు. పురిపురి నగరానికి కార్ రేస్ కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ దొంగ వాళ్లలో ఒకడే ఉంటాడు. అయితే వాడు తప్పించుకోలేడు. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. నేను ఆ డ్రైవర్లందరూ బస్సు చేసిన రూమ్స్ ని వెతుకుతాను. వాళ్ళందరూ కార్ నంబర్లు చెక్ చేస్తాను. ఓ దొంగని వదలను. రండి, రండి. ఇప్పుడు చూడండి నా సొంత ఇల్లు. చూడండి చింగం సార్, ఒకవేళ ట్రోఫీ దొరకకపోతే కార్ రేస్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఈ విషయం ఆ నోట ఈ నోట బయటికి పొగితే ఇందులో ఎవరు పాల్గొనరు. ఓ ట్రోఫీ ఖచ్చితంగా దొరుకుతుంది. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. కానీ మీ పోలీసులందరూ ప్రతి కార్ ని చెక్ చేశారు. ప్రతి కార్ డ్రైవర్ రూమ్ కి వెళ్లి సోదాలు కూడా చేశారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. కనీసం ఇప్పుడు కార్ నెంబర్ కూడా మ్యాచ్ కాకపోతే ఆ దొంగని మనం ఎలా పట్టుకోగలం? No! Yes, దొరికింది. ముందే చెప్పాను కదా, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డియర్ కానిస్టేబుల్స్, ఈ కారు ఓనర్ ని పట్టుకుని చేతులకి బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుంటూ తీసుకురండి.
బాబోయ్ ఈయన నస భరించలేకపోతున్నాం. సార్ వీ కెనాట్ యు అరెస్ట్ దిస్ ఓనర్ కార్ సార్. అంటే నా ఉద్దేశం వీ కెనాట్ అరెస్ట్ యూ సార్. EAROUST అరెస్ట్ అరెస్ట్ సార్. ఇక నువ్వు మాటలు కట్టి పెట్టు. అతని చేతులకు బేడీలు వేసి ఈడ్చుకుంటూ తీసుకురండి. దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ఓకే సార్, అదేం పెద్ద విషయం కాదు సార్. ఈడ్చుకెళ్తాం. రండి సార్. సారీ లాస్ట్ ఆర్డర్ క్యాన్సిల్. నన్ను పోతలండి. ఏమిటి మీరు చేస్తున్న పని? నన్ను వదలండి, నేను ఓడిపోకూడదు. దొంగ గారు, ఇదిగో చూడండి. మీరు దొంగిలించిన గోల్డెన్ కార్ ని ఎక్కడ దాచిపెట్టారో అది చెప్పండి. ఏంటి? గోల్డెన్ కారు దొంగిలించబడిందా? పైగా దొంగతనాన్ని నాకంట కడతారా? గోల్డెన్ కార్ దొంగిలించబడిందన్న సంగతి మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. దొంగని నేనే అనడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? రండి, ఆ ఆధారాలు చూపిస్తాం. ఆధారమేగా, ఇదిగో ఇక్కడుంది. ఈ వింత మాస్కులు ధరించి చాలా ఇబ్బంది పెట్టావు కదా. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇవన్నీ నా డిక్కులో పెట్టింది ఎవరు? ఏమిటి ఏమన్నారు? ఇవి మీ వస్తువులు కావా? నావి కావు, నావి కానే కావు. మీ ఇద్దరి కారణంగా నేను ఈ రేస్ లో కూడా గెలవలేను. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఈ రేస్ లో పాల్గొన్నాను. నేనంటే ఎవరు అనుకున్నారు? ఒకానొకప్పుడు ఈ మ్యాక్ మోహన్ రేస్ లో ఉన్నాడంటే గనక ఇక ఎవరు గెలవలేరు అనేవారు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. ఆ కారణంగా ఎన్నో సంవత్సరాలు రేస్ లో పాల్గొలేదు. అరే ఒక్క నిమిషం, ఏం చెప్తున్నారు మీరు? అంటే నా ఉద్దేశం మ్యాక్ మోహన్ అంటే మీరేనా? ఎస్, మ్యాక్ మోహన్ నేనే. మీరిద్దరూ మోటుపత్రులన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎవరో ఇన్స్పెక్టర్ చింగం అనే ఆయన మీకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు ఫోన్ చేశారు. కానీ నేను కుదరదు అని చెప్పేశాను. ఆ కారణంగానే నేను మిమ్మల్ని ప్రతిసారి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తున్నాను. అంటే మ్యాక్ మోహన్ మీరే అయితే మరి ఇప్పుడు వెళ్ళాడే అతనెవరు? అదే మాతో మాట్లాడి వెళ్ళాడే. అతను ప్రతి సంవత్సరం రేస్ లో పాల్గొంటాడు, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అతని పేరు జై కిషన్, నిక్ నేమ్ జాకీ. ఏంటి, ఏమైంది? ఇప్పుడు అర్థమయ్యింది. అసలు దొంగ అతనే. ఇంతకాలం మనల్ని మోసం చేశాడు. మన ట్రైనింగ్ కోసం ఇన్స్పెక్టర్ చింగం గారు మ్యాక్ మోహన్ గారిని కాంటాక్ట్ చేసిన విషయం అతనికి తెలిసిపోయింది. అంతేకాదు, ఈయన కాదన్నారన్న విషయం కూడా తెలిసిపోయింది. అందుకే అతను మ్యాక్ మోహన్ రూపంలో మన ముందుకొచ్చాడు. అందుకే చింగం గారు గాని మనం గాని అతను అనుమానించలేదు. అంటే అతను మన ఎమోషన్స్ తో ఆడుకున్నాడనమాట. పదపత్తులు, అతన్ని తీసుకుని జైల్లో పడేద్దాం. మీరతన్ని పట్టుకోలేరు. అతను చాలా ముందుకు వెళ్ళిపోయాడు. అసలైన మ్యాక్ మోహన్ గారు, మీకు తెలియదు. మోటు పత్తులు కలిస్తే ఏదైనా చేయగలరు. అలాగే మీ రేస్ ని మీరు కంటిన్యూ చేయండి. ఆపినందుకు వెరీ సారీ. మేము వెళ్ళే తన్ని పట్టుకుంటాం. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్.
ఆ, 2 గంటలే మిగిలింది, ఇంకా 2 గంటలే మిగిలింది. ఓ అంటే నా నిజ స్వరూపం మీకు తెలిసిపోయిందన్నమాట. ఏం పర్వాలేదు, 2 గంటల టైం ఉంది కదా, రండి పట్టుకోండి. వెళ్ళిపోయారు. మోటు పారాషూట్ ఓపెన్ చేయి, పారాషూట్ ఓపెన్ చేయి. ఇప్పుడే వద్దు, అతను కూడా పారాషూట్ ఓపెన్ చేయలేదు. అతను ఓపెన్ చేసేంత వరకు నేను కూడా ఓపెన్ చేయను పత్తులు. మీకింకా మిగిలిన టైం అరగంటే మోటు పత్రు. కమాన్. చింగం గారు, అసలైన దొంగ వీడే, వీడే నకిలీ మ్యాక్ మోహన్. అయ్యమ్మో, ఎంత పచ్చి మోసమా! అతన్ని ఫినిష్ లైన్ వరకు రానివ్వకూడదు.
మోటు పత్లు 36 గంటల గడువు గడిచిపోవచ్చింది. ఇక ఈ రేస్ పూర్తవడానికి 10 నిమిషాలే మిగులుంది. ఆ తర్వాత నేను మీ చేతికి అందకుండా చాలా దూరం వెళ్ళిపోతాను. అరే, నీలాంటి అపరాధుల్ని పట్టుకోవటానికి 10 నిమిషాలు అనేది ఎక్కువ టైం. మోటు ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యి. దొంగన్నయ్య, నువ్వు కార్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ అంతకన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకున్నావు. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇంతటితో నీ కథ కంచికి, నువ్వు జైలుకి. మోటు పద. ఏ కథ కంచికో ఏ కథ ప్రారంభం కాబోతోందో ఇప్పుడు తేల్చుకుందాం రండి. అసలైన మ్యాక్ మోహన్ గారు, వెళ్ళండి, రేసులో గెలవండి, కలలు సాకారం చేసుకోండి. దొంగ దొరికిపోయాడు, పోయిన ట్రోఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ మోటు పత్లు. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం గోల్డెన్ కారు ఫుర్ఫురి నగరంలో దొంగతనానికి గురైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మోటు పతులు నాతో ఒక మాట అన్నారు. 36 గంటల్లో ఆ దొంగని వెతికి పట్టుకుంటాము అని. అన్నమాట ప్రకారమే వాళ్ళు పట్టుకుని చూపించారు. మోటు పతుల్ని అభినందించండి. మిస్టర్ మ్యాక్ మోహనే గెలిచారు. మోటు పతుల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయంగా వాళ్ళ చేతులతోనే మ్యాక్ మోహన్ గారికి ట్రాఫీ ఇవ్వాలి. Watch India's largest kids library only on Jio Hotstar.
Download the app now.